హాయ్, వెల్కమ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం. ఇది క్లాస్ 10th, ఇది ఆల్రెడీ 9thలో మీరు చదివారు. అండ్ క్లాస్ 10th అండ్ 11thలో కూడా మీకు ప్రాబబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. అందరికీ ఈజీగా అర్థమైన లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ప్రాబబిలిటీ అంటే ఇట్ ఈస్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ఛాన్సెస్. ప్రాబబిలిటీ అంటే ఇట్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ఛాన్సెస్. మెజర్మెంట్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్లో 100 మార్క్స్కి అటెంప్ట్ చేసాం. 100 మార్క్స్కి మనం 80-85 వస్తుందని అనుకుంటాం. అంటే 85 మార్క్స్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటాం. బట్ అది 85 రావచ్చు, 95 రావచ్చు, 75 రావచ్చు. బట్ మనకి ఏదో ఒక ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది 85 మార్క్స్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది 85 రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సో ఇట్ ఏ ఛాన్స్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రెయిన్ వస్తుందని చెప్పేసి మనకి మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి చెప్పారు. కొంత అది వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. సో ఛాన్సెస్ అనేవి ప్లస్ ఉంటుంది, ఇటు మైనస్ ఉంటుంది. సో అది ఛాన్సెస్ మెజర్ చేయడానికి ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. మీకు జనరల్గా మీకున్న 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో టాసింగ్ ఏ కాయిన్, throwing dice, picking balls in bag, తర్వాత మీకు డెక్ ఆఫ్ కార్డ్స్, ఇవి ఎగ్జాంపుల్స్ మీకు ఉంటాయి. సో ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాము. జస్ట్ నార్మల్గా ఈజీ మెథడ్లో ప్రాబబిలిటీ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. మన ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ అవుతుంది. నేను 7 o'clockకి ఈ స్క్రీన్ షాట్ తీశాను. చూడండి, ఇక్కడ 7 o'clockకి స్క్రీన్ షాట్ తీశాను. ఇక్కడ 7 o'clock స్క్రీన్ షాట్ చేసినప్పుడు ఈ మ్యాచ్ ఎవరెవరికంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జికి మధ్యన మ్యాచ్ అవుతుంది. యాక్చువల్లీ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవ్వాలి. 7 o'clock తీసుకుంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఢిల్లీ క్యాపిటల్స్కి 55% అండ్ సూపర్ జైంట్స్కి 45% అని చెప్పి ఇచ్చారు. ఓకే, అది నేను 8:41 నేను స్క్రీన్ షాట్ తీశాను. 8:41 వస్తే చూడండి, ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి విన్నింగ్ ప్రాబబిలిటీ 53% ఉంది, ఎల్ఎస్జికి 47% ఉంది. స్టార్టింగ్లో 55% ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఎప్పుడు 7 o'clockకి 8:41కి 53% ఉంది. అదే మ్యాచ్ ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 11 o'clock నుంచి స్క్రీన్ షాట్ తీస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 88% ఉంది అండ్ సూపర్ జైంట్స్కి 12% ఉంది. సో స్టార్టింగ్లో వీళ్ళు ప్రాబబిలిటీ అంటే వీళ్ళు ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి 50% ఛాన్సెస్ ఉంది, సూపర్ జైంట్స్కి 45% ఛాన్సెస్ ఉంది ప్రిడిక్ట్ చేశారు. అది ఈ ఛాన్సెస్ ఇదే ఉండడం లేదు. ప్రతి మూమెంట్కి మ్యాచ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది వేరీ అవుతుంది. సో ఇది మెజర్మెంట్ ఆఫ్ ఛాన్సెస్. అంటే ఢిల్లీ క్యాపిటల్ ఛాన్స్ ఈ 50% ఉందని, సూపర్ జైంట్స్కి 47% ఉందని వాళ్ళు మెజర్ చేస్తున్నారు ఛాన్సెస్ని. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ అనేది ఛాన్సెస్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? మీకు జనరల్గా ఈ ప్రాబబిలిటీలో మనకి ఏంటంటే ఎక్స్పెరిమెంట్, అవుట్కమ్, శాంపిల్ స్పేస్ అండ్ ఈవెంట్, ఈ 4 మీకు అర్థమవుతే మీకు ఈ చాప్టర్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటంటే మనకి ఇక టాస్ వేస్తుంటాం. మనకి క్రికెట్ మ్యాచ్లో స్టార్ట్ అయిన టాస్ వేస్తుంటాం. టాస్ వేసిందాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే, టాస్ వేసిందాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. అందులో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అంటే హెడ్ అని అవ్వచ్చు, టైల్ అవ్వచ్చు. ఇంకో ఇది హెడ్ అంటాం, ఇది టైల్ అంటాం. హెడ్ అని పడుతుంది, టైల్ పడుతుంది. రెండిట్లో ఏదో పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. బట్ ఏది పడుతుందో మనకు తెలియదు. ఓకే,
అదేవిధంగా డైస్ రోల్ చేస్తుంటాం. డైస్ చూసారు కదా, మనకి పాచిక అంటారు, మనకి మహాభారతంలో మంచి ఫేమస్ ఇది. ఇక్కడ మనకి ఈ డైస్కి టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఈ నెంబరింగ్ ఏంటంటే ఫేస్కి నెంబర్ అనమాట. ఫస్ట్ 1 నెంబర్ ఉందనుకోండి ఫస్ట్ ఫేస్ అని, 2 అనుకుంటే సెకండ్ ఫేస్ అని, ఇక్కడ 4 ఉంది కదా 4th ఫేస్ అని, 6 ఉంది 6th ఫేస్ అని చెప్పేసి. సో డైస్ని రోల్ చేసినప్పుడు ఏదో ఒక నెంబర్ వస్తుంది. అంటే మనకి జనరల్గా డైస్ అనేవి 1 2 3 4 5 6 టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్లో ఏదో ఒకటి వస్తుందని మనకు తెలుసు, కానీ ఏదో వస్తుందో మనకు తెలియదు. ఓకే, దానినే మనము ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మీన్స్ ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్, బట్ ఎనీ స్పెసిఫిక్ అవుట్కమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ నాట్ నోన్. అంటే మన కాయిన్ టాస్ చేసినప్పుడు మన హెడ్ కానీ టెయిల్ పడుతుంది, మన రెండింటిలో ఏది పడుతుందో మనకు తెలుసు, బట్ ఏది హెడ్ అడ్డు పడుతుందా టెయిల్ పడుతుందా పర్టికులర్గా మనకు తెలియదు. ఓకే, ఎగ్జాంపుల్ టాసింగ్ కాయిన్ ఇచ్చాను. అదే డైస్ రోల్ చేసినప్పుడు మన టోటల్ 6 ఫేసెస్లో ఏదో ఫేస్ వస్తుంది, 6 4 3 2 ఏదో వస్తుంది, దాన్ని ఏది పర్టికులర్ వస్తుందో తెలియదు. ఓకే, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే, అది శాంపిల్ స్పేస్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుంది, అంటే రెండింటిని మనం అవుట్కమ్ అంటాం. టాస్ చేసిన తర్వాత ఏదో రిజల్ట్ వస్తుంది కదా, అవుట్కమ్ అంటాం. ఈ అవుట్కమ్ని మన సెట్ ద్వారా కానీ రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని శాంపిల్ స్పేస్ అంటాం. ఇక్కడ డైస్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 ఇవన్నీ అవుట్కమ్స్. ఏదో ఒకటి వస్తుంది, ఇవన్నీ 6 అవుట్కమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇవి రోల్ చేసిన 6 రావచ్చు, ఇంకోసారి రోల్ చేసిన 4 రావచ్చు, ఇంకోసారి రోల్ చేసిన 3 రావచ్చు. సో ఇవి పాసిబిలిటీ అనమాట. ఇవన్నీ సెట్లో పెట్టినట్లయితే, సెట్లో రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని శాంపిల్ స్పేస్ అంటాం. ఓకే, సో దీన్ని శాంపిల్ స్పేస్. ఓకే, దీన్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అండ్ టెయిల్. ఇప్పుడు శాంపిల్ స్పేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఏంటంటే, ఓకే, ఇది డిస్కస్ చేసే ముందు ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, కాయిన్ టాస్ చేశాను. కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ పడుతుంది, అవుట్కమ్ వస్తుంది. ఓకే, నాకు హెడ్డే కావాలి. హెడ్ పడడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? హెడ్ పడడానికి ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ అనేది వచ్చే ఛాన్స్ ఏముంది? హెడ్ అనేది ఒకసారి టాస్ చేస్తున్నాం కదా, టాస్ చేసినప్పుడు హెడ్ కానీ టెయిల్ పడుతుంది, అవుట్కమ్ వస్తుంది. హెడ్ పడితే హెడ్ ఛాన్సెస్ ఎంత? 1 పాసిబుల్ అవుట్కమ్స్ అంతా 2. 2 అవుట్కమ్స్, హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, అవుట్కమ్స్ ఇది. ఇక్కడ మనకు హెడ్ కావాలి కాబట్టి 1 హెడ్. అదే టెయిల్ అనుకుంటే టెయిల్ ఆన్సర్, ఒకసారి కాయిన్ టాస్ చేస్తే టెయిల్ ఆన్సర్ వస్తుంది, ఒకసారి వస్తుంది 1. అందులో అవుట్ ఆఫ్ 2 అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథమెటిక్స్ మనం ఎగ్జామ్ రాస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ అనుకోండి, అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మనకి 80 మార్క్స్ వస్తాయి, అంతే కదా. ఇది అవుట్ ఆఫ్ టోటల్గా 1 to 100 మార్క్స్లో మీకు 80 మార్క్స్ వచ్చాయి. సో ఈ టోటల్ అవుట్కమ్లో 80 మార్క్స్ అనేది మీకు వచ్చాయన్నమాట. అదేవిధంగా టోటల్ 2 అవుట్కమ్స్, హెడ్ కానీ టెయిల్ కానీ టోటల్ 2 అవుట్కమ్స్. ఆ 2 అవుట్కమ్స్లో హెడ్ ఈవెంట్ పాసిబిలిటీ అనేది 1 వస్తుంది, అది టెయిల్ అనేది 1 వస్తుంది. ఓకే, వీటిని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ప్రాబబిలిటీని P ఆఫ్ E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఓకే, దీన్ని ఎలా డినోట్ చేస్తాం? హెడ్ కావాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ హెడ్ ఎలాగంటే PFH రాసుకోవచ్చు, అలాగే రాసుకోవచ్చు PFH. సో దీన్ని అవుట్కమ్ అంటాం, ఫేవరబుల్స్ అవుట్కమ్స్ అంటాం, టోటల్ అవుట్కమ్స్ అంటాం, 1ని ఫేవరబుల్ అవుట్కమ్ అంటాం. ఓకే, ఈ డెఫినేషన్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈవెంట్ అనేది టోటల్ శాంపిల్ స్పేస్లో మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ అనేది మనకు కావాలి. ఇక హెడ్ కావాలనుకుంటే టాసింగ్ ఆఫ్ కాయిన్,
హెడ్ కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది అనుకుంటే మనకి హెడ్ ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాయిన్ ఒకసారి టాస్ చేస్తే 2 పాసిబిలిటీస్ వస్తాయి. అది టెయిల్ కానీ హెడ్ కానీ అవుతుంది, హెడ్ కానీ టెయిల్ కానీ అవుతుంది. 2 పాసిబిలిటీస్. మన హెడ్ కావాలి కాబట్టి 1 హెడ్ వస్తుంది, 1/2 వస్తుంది. అదే టెయిల్ కావాలనుకుంటే 1/2 ఇది టెయిల్ అవుతుంది, ఇది హెడ్ అండ్ టెయిల్ అవుతుంది. అదే మనం డైస్ రోల్ చేసాం అనుకోండి, టోటల్ అవుట్కమ్స్ ఏమి వస్తాయి? 6 అవుట్కమ్స్ వస్తాయి. 6 ఫేసెస్ కదా. నాకు 4 కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ 4 అనుకుంటే 4 ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది, 1/6. సో ఇది ఈవెంట్ అండి. ఇది అంటే మనకు కావాల్సినది ఏంటని తీసుకుందాన్ని ఈవెంట్ అంటాం. ఓకే, ఆల్రెడీ నేను ప్రాబిలిటీస్ మెజర్మెంట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఆర్ మెజరింగ్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, శాంపిల్ స్పేస్ అండ్ ఈవెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసినప్పుడు, ఒక ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన అవుట్కమ్ మనకు తెలుసు, కానీ ఏది వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, కానీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. వచ్చిన టోటల్ అవుట్కమ్స్ని మన సెట్ ద్వారా రిప్రజెంట్ చేస్తే శాంపిల్ స్పేస్ అంటాం. ఈవెంట్ అని కూడా మనకు కావాల్సింది, మనకి ఏం కావాలనేది అది తీసుకున్న దానికి దాన్ని మనం ఈవెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్. సో ఈవెంట్స్లో మనకి ఇన్ టైప్స్ ఉంటాయి. ఖచ్చితంగా వచ్చేది ఈవెంట్ అసలు రాదు. ఖచ్చితంగా వచ్చే ఈవెంట్ అనేది సర్టెన్ ఈవెంట్ అంటాం, ఇది 100% వచ్చేదని. అసలు 0% పాసిబిలిటీ లేదని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఖచ్చితంగా వచ్చేదాన్ని మనం 1గా రిప్రజెంట్ చేసుకున్నట్లయితే, ఆ ఇంపాసిబుల్ ఈవెంట్ని 0గా రిప్రజెంట్ చేసినట్లయితే, అంటే సర్టెన్ ఈవెంట్ని 1గా రిప్రజెంట్ చేసి ఇంపాసిబుల్ ఈవెంట్ని 0 రిప్రజెంట్ చేసినట్లయితే మిగతా ఈవెంట్స్ అనేవి 1 to 0 మధ్యన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ఈవెంట్ 100% అనుకున్నట్లయితే మోస్ట్ లైక్లీ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దాన్ని 75% అనుకుందాం. ఈక్వల్ లైక్లీ అంటే 50-50. సో 50-50 ఛాన్సెస్, దాన్ని మనం 50% అనుకున్నట్లయితే లెస్ లైక్లీ, దాన్ని 25% అనుకున్నట్లయితే 0% అవుతుంది. సో ఈ విధంగా మనం క్యాటగరైజ్ చేసుకున్నప్పుడు ఈవెంట్స్ అనేవి సర్టెన్, మోస్ట్ లైక్లీ, ఈక్వల్ లైక్లీ, లెస్ లైక్లీ, ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని ఈ విధంగా మనకి క్యాటగరైజ్ అయినాయి. ఓకే, సో ఆ ఈవెంట్స్ అనేవి జనరల్గా 0 to 1 మధ్యన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 1 ఎందుకు అనుకోవాలంటే, ఇందాక మనం డిస్కస్ చేసాం, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పాసిబిలిటీ అంతా 1/2, టెయిల్ పాసిబిలిటీ అంతా 1/2, 2 యాడ్ చేయండి 2/2, 1 వస్తుంది కదా. సో మ్యాక్సిమం 1. అది మీరు కాయిన్ మనకి డైస్ త్రో చేయండి, మీకు 1 పాసిబిలిటీ 1 వస్తుంది, 1/6 వస్తుంది. 2 వచ్చే పాసిబిలిటీ 1/6 వస్తుంది. 3 నెంబర్ వచ్చే పాసిబిలిటీ 1/6 వస్తుంది. 4 వచ్చేది 1/6 వస్తుంది. 5 పాసిబిలిటీ 1/6 వస్తుంది. అండ్ 6 1/6 వస్తుంది. సో యాడ్ చేస్తే వస్తుంది 6/6, 1 వస్తుంది కదా. సో సర్టెన్ వాల్యూ అంటే మ్యాక్సిమం ప్రాబిలిటీ మ్యాక్సిమం వాల్యూ 1 వస్తుంది, మినిమం వాల్యూ 0 వస్తుంది. అండ్ మిగతా పాసిబిలిటీ వాల్యూస్ అన్న 0 to 1 మధ్యనే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ 0 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ 0కి 1కి మధ్యన ప్రాబిలిటీ ఈవెంట్ ఉంటుంది. ఓకే, సర్టెన్ ఈవెంట్ అని 1 వస్తుంది, ఇంపాసిబుల్ 0 వస్తుంది. ఓకే, ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక డిస్కస్ చేసాం, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ వస్తే టెయిల్ రాదు, టెయిల్ వస్తే హెడ్ రాదు. ఓకే, అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ప్రివెంట్స్ అకరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్స్. అంటే మనం కాయిన్ టాసినప్పుడు హెడ్ వచ్చింది అనుకోండి, టెయిల్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కదా. టెయిల్ వచ్చింది అనుకోండి, హెడ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కదా. సో ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఒక మిగతా ఈవెంట్స్ని అది ఆపుతుంది అనమాట. దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ త్రో చేసాం, నెంబర్ 4 వచ్చింది అనుకోండి, మిగతావన్నీ 1, 2, 3, 5, 6 అవి రావు కదా. సో అవి రాకుండా 4 అనేది వచ్చింది కాబట్టి 4 మిగతా ఈవెంట్స్ జనరేట్ చేయకుండా ఆపుతుంది. ఇది మ్యూచువల్ ఈక్వల్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే
an event having only one outcome is an experiment is called elementary event. For example, tossing a coin. ఓకే, టాసింగ్ కాయిన్ అనుకుంటే ఒకే ఈవెంట్ వస్తుంది. హెడ్ అయితే హెడ్ ఒకటే వస్తుంది, టైల్ ఒకటే వస్తుంది, అందుకని ఇంకేం రాదు. సో ఒకటే ఈవెంట్ ఉంటుంది. ఓన్లీ అవుట్కమ్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటే వన్ ఈవెంట్ ఉంటుంది. అది కాంపౌండ్ ఈవెంట్ అంటే an event associated to a random experiment in compound event if it is obtained by combining two or more elementary events. నేను చెప్తాను. మనకి డైస్ త్రో చేసాం. డైస్ అంటే వస్తుంది మనకి 1 2 3 4 5 6 టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. అంటే 1 నుంచి 6 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గెట్టింగ్ అండ్ ఆడ్ నెంబర్ అనుకుందాం. గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ ఏమో వస్తాయి ఇందులో 1 3 5 వస్తుంది. ఆడ్ నెంబర్స్ ఇవి ఆడ్ నెంబర్స్, ఇందులో 2 4 6 అండ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, మనకి ఇప్పుడు బాగా వెళ్తుందా? గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. 1 3 5 ఆడ్ నెంబర్ అవుతుంది, 2 4 6 అవుతుంది. ఆడ్ నెంబర్ మనకి ఈవెంట్ ఆడ్ నెంబర్ కావాలంటే ఇది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? పిఎఫ్ ఈఎన్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా పిఎఫ్ ఓగా రిప్రజెంట్ చేసుకోవచ్చు, మీ ఇష్టమే. సో ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 3 వస్తాయి ఈవెంట్స్ వస్తాయి. ఓకే, 3 ఈవెంట్స్ వస్తాయి. టోటల్ అవుట్కమ్స్ అంతా 6 అవుట్కమ్స్లో 3 ఈవెంట్స్ వస్తాయి. ఏంటంటే 1 2 1 3 5 వస్తాయి. సో ఈ కాంపౌండ్ ఈవెంట్లు అంటే 3 ఈవెంట్స్ వచ్చినాయి. సో దీన్ని కాంపౌండ్ ఈవెంట్ అంటాం. ఇందులో ఒకే ఒక ఈవెంట్ వచ్చింది కాబట్టి ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే టోటల్గా డైస్తో వస్తే 6 వస్తాయి. 6 వస్తాయి అవుట్కమ్స్. అందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి? ఫర్ జనరేటింగ్ ఈవెంట్ గెటింగ్ నెంబర్ ఓన్లీ 3 ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. సో ఇది ఫేవరబుల్ ఈవెంట్ అవుతుంది. అదేవిధంగా ఒక కాయిన్ టాస్ చేసాం వస్తుంది. టైల్ కావాలి, టైల్ ఏమో వస్తుంది 1/2. ఇది 2 అనేది పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది అండ్ ఫేవరబుల్ అవుట్కమ్ అనేది 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రాబిలిటీ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మీకు చూడండి, ఈ అనేది ఒక ఈవెంట్, ఎఫ్ అనేది ఒక ఈవెంట్, 2 యాడ్ చేస్తే 1 వస్తుంది. అదే వై అనేది ఒక ఈవెంట్, ఆర్ అనేది ఒక ఈవెంట్, బి అనేది ఒక ఈవెంట్. ఈ 3 ఈవెంట్స్ని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఆల్రెడీ మనకు డిస్కస్ చేసాం. ఇక్కడ డిస్కస్ చేసాం. ఇదొక ఈవెంట్, ఇదొక ఈవెంట్. 2 ఈవెంట్స్ యాడ్ చేస్తే మనకు 1 వచ్చింది. అది టోటల్గా 6 ఈవెంట్స్ యాడ్ చేస్తే 1 వచ్చింది. సో ప్రాబబిలిటీలో ఉన్న ఈవెంట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి అల్టిమేట్గా వచ్చిన రిజల్ట్ 1. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ when a coin is tossed once and also find the probability of getting a tail. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేసేసాం. దగ్గరలో జస్ట్ సమ్ కాబట్టి నేను పేజ్ మనకి టెక్స్ట్ బుక్లో ఇది ఎగ్జాంపుల్ 1. సో మనకి ఏమొస్తున్నాడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ when a coin is tossed once అన్నాడు. ఇక్కడ అంటే ఒక్కసారి టాస్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ప్రాబిలిటీ ఎంత వస్తుంది, అదేవిధంగా టైల్కి ఎంత వస్తుంది ఛాన్సెస్ అడిగాడు. సో మనకి ప్రాబిలిటీ ఫార్ములా ఏమొస్తుంది? పిఎఫ్ఈ రాసుకున్నట్లే. పిఎఫ్ఈ అంటే పిఎఫ్ఈ అని రాసుకోవచ్చు, పిఎఫ్హెచ్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. హెడ్ కావాలనుకుంటే ఏమొస్తుంది ఇక్కడ? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్,
with a number of favorable outcomes of event by number of possible outcomes. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి 2 అవుట్కమ్స్ వస్తాయి. పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి 2 వస్తాయి. ఏదైనా హెడ్ కానీ టేల్ రెండింటిలో వస్తాయి. అదే మనకి ఈవెంట్ ఏంటి, హెడ్ కావాలి. హెడ్ కావాలంటే హెడ్ ఎన్నిసార్లు వస్తుంది, ఒకసారి టాస్ చేస్తే ఒక్కసారే వస్తుంది. సో PFH ఈజ్ ఈక్వల్ టు 1/2. అదేవిధంగా టైల్ కూడా అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్లో టైల్ అనేది ఒకసారి వస్తుంది. సో PFT ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ PFH ప్లస్ PFT ఎంత అవుతుంది, 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా. సో ఇందాక మనం డిస్కస్ చేసాం, ప్రాబిలిటీస్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నా ఈవెంట్స్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వల్ అవుతుంది చెప్పాం. ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్. ఇక్కడ నేను మీకు అడ్వైస్ చేస్తుంది ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాబబిలిటీలో కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటాయి. మీరు క్వశ్చన్ని జాగ్రత్త చదివి అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అని మీరు అడగ చేయగలుగుతారు. ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్ అన్నాడు, ఏ బ్లూ బాల్ అన్నాడు, ఏ ఎల్లో బాల్ అన్నాడు. ఓకే, అప్పుడు అర్థం ఏంటి, మనకి ఏ రెడ్ బాల్ అంటే ఒక రెడ్ బాల్ ఉందని, ఏ బ్లూ బాల్ అంటే ఒక బ్లూ బాల్, అండ్ ఏ ఎల్లో బాల్ అంటే ఒక ఎల్లో బాల్ ఉంది. ఆల్ ద బాల్స్ బీయింగ్ ఇన్ ద సేమ్ సైజ్. ఓకే, Kartika takes out of a ball from bag without looking into it. What is the probability of getting she takes out? ఎల్లో బాల్ తీస్తే ప్రాబిలిటీ ఏంటి, రెడ్ బాల్ తీస్తే ప్రాబిలిటీ అంటే, బ్లూ బాల్ తీస్తే ప్రాబిలిటీ ఏంటి. అంటే ఒక బ్యాగ్లో ఒక రెడ్ బాల్ ఉంది, బ్లూ బాల్ ఉంది, ఎల్లో బాల్ ఉంది, అన్నీ సేమ్ సైజ్ ఉన్నాయి. బ్యాగ్లో బాల్స్ చూడకుండా ఏదో ఒక ర్యాండమ్గా ఒక బాల్ తీసుకున్నప్పుడు ఎల్లో బాల్ వస్తే దాని ప్రాబిలిటీ ఏంటి, రెడ్ బాల్ ప్రాబిలిటీ ఏంటి, బ్లూ బాల్స్ ప్రాబిలిటీ ఏంటి. సో మనకి దీనికి సొల్యూషన్ ఏంటంటే, జనరల్గా మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, 3 బాల్స్ ఉన్నాయి అంతేనా. టోటల్ బాల్స్ అన్నీ 3 బాల్స్ ఉన్నాయి. సో దాన్ని అవుట్కమ్గా రాసేసుకోండి. టోటల్ బాల్స్ అన్నీ 3 బాల్స్ ఉన్నాయి, దాన్ని అవుట్కమ్గా రాసేసుకోండి. ఓకే, దాన్ని అవుట్కమ్గా రాసేసుకోండి. ఇక్కడ మనకి ఎల్లో బాల్ ఎంత ఉంది, 1 ఉన్నది. రెడ్ బాల్ ఎంత ఉంది, 1 ఉంది. ఇది ఎల్లో బాల్, ఇది రెడ్ బాల్, ఇది బ్లూ బాల్, 1 ఉన్నాయి. సో మనకి ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, అవుట్ ఆఫ్ 3 బాల్స్లో ఎల్లో బాల్ ఒకటే వస్తుంది, అవుట్ ఆఫ్ 3 బాల్స్లో రెడ్ బాల్ ఒకటే వస్తుంది, అవుట్ ఆఫ్ 3 బాల్స్లో బ్లూ బాల్ వస్తుంది, అంతే. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో బాల్ ఈజ్ 1/3, ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఈజ్ 1/3, అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ఈజ్ 1/3. ఓకే, ఇక్కడ నేను వర్కింగ్ రాయడం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ప్రాబిలిటీని సమ్ అనేది చేయొచ్చు. టోటల్గా మీకు అనేది టోటల్ అవుట్కమ్స్ అనేది టోటల్ ఎన్ని వస్తే అన్ని వేసేసుకొని అందులో ఉన్న ఈవెంట్స్ మీరు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది అలా డిస్కస్ చేస్తాం. అండ్ చూడండి ఎగ్జాంపుల్ 3 చూడండి. సపోజ్ వి త్రో ఏ డైస్ వన్స్, ఒక్కసారి డైస్ త్రో చేశాడు, డైస్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4? వాట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? చూడండి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒక డైకి ఎన్ని ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఒక డైకి ఎన్ని ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 6 ఫేసెస్ ఉంటాయి డైకి. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. ఇందులో ఏమి అడిగాడు ఇక్కడ అంటే, ఇది టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనకి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, టోటల్ అవుట్కమ్స్ 6. ఓకే, ఈ డినామినేటర్ 6 వేసేసుకున్నాం టోటల్ అవుట్కమ్స్ కాబట్టి. ఇందులో మనకి గ్రేటర్ దాన్ 4 అన్నాడు, అంటే ఇందులో గ్రేటర్ దాన్ 4 ఏమైనా వస్తాయి, గ్రేటర్ దాన్ 4 ఏమంటాయి మనకి 5 6 ఉంటాయి. అంటే గ్రేటర్ దాన్ 4 ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను. 1కి ఏమంటున్నాడు, గ్రేటర్ దాన్
గ్రేటర్ దెన్ 4 ఎన్ని వస్తాయి అంటే మనకి 5 ఒకటి 6 వస్తాయి. టోటల్గా 2 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ గెటింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడు. అంటే 4 కన్నా తక్కువ అండ్ 4 కన్నా తక్కువ ఉన్నవి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఏ వస్తాయి మనకి 1, 2, 3 అండ్ 4 అంతే కదా. లెస్ దాన్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి? ఇక్కడ మనకి 4 అవుట్కమ్స్ వచ్చినాయి. ఓకే, 4 అవుట్కమ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ది 4 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, ఈవెంట్ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఈవెంట్ ఎంత? 2. ఇది 2. ఓకే, 2/6 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఈవెంట్. ఓకే, బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది 6 వస్తుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 వస్తున్నాయి. ఓకే, దీన్ని 1/3 రాసుకోవచ్చు సింప్లిఫికేషన్ చేస్తే. ఓకే, అదేవిధంగా మన సెకండ్ది టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ బై టోటల్ అవుట్కమ్స్. సెకండ్ దానికి ఏమొస్తుంది? ఈవెంట్ అడిగాడు మనకి, ఏం కావాలన్నాడు? లెస్ దాన్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఎన్ని వస్తున్నాయి మనకి? 4 వస్తున్నాయి. 4 టోటల్ అవుట్కమ్స్ అంతా 6. దీన్ని మీ సింప్లిఫికేషన్ అయితే 2 2s 2 3s 2/3. సో ఈ విధంగా మన ప్రాబబిలిటీని చేసుకోవచ్చు. టోటల్ అవుట్కమ్స్ తీసుకొని దాన్ని ఫేవరబుల్ ఈవెంట్స్ తీసుకుంటే మనకి ప్రాబబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇంకోటి. A box contains 3 blue. A box contains 3 blue, 2 white and 4 red marbles అన్నాడు. If marble drawn at random from box, what is the probability will be? White marble, blue marble and red marble. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ దట్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏ రెడ్, ఏ బ్లూ, ఏ ఎల్లో, ఏ రెడ్ అని మనకి బాల్స్ చేశాడు. ఏ అని అన్నాడు, సో అది సింగిల్ వస్తుంది. ఇక్కడ ఏమన్నా ఇక్కడ 3 బాల్స్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాడు, 3, 2, 1 ఇచ్చేసాడు. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు వైట్ మార్బుల్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, బ్లూ మార్బుల్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, రెడ్ మార్బుల్ ఛాన్సెస్ ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సొల్యూషన్ నేను వర్క్ చెప్పడం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కొంచెం మీరు గమనించండి. ఇప్పుడు మనకి అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఎంత? బాక్స్లు ఎన్ని ఉంటాయి? బ్లూ బాల్స్, వైట్, రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? బ్లూ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, వైట్ 2 ఉన్నాయి, రెడ్ 4 ఉన్నాయి. సో ఇవన్నీ బాక్స్లు ఉన్నాయి కాబట్టి ఏ బాల్ పిక్ చేసినా అవుట్ ఆఫ్ టోటల్ మార్బుల్స్లో మనకు వస్తాయి. సో నువ్వని యాడ్ చేయండి, 3 + 2 5 + 4 = 9. సో టోటల్ అవుట్కమ్స్ అనేవి 9. 3 + 2 టోటల్ అవుట్కమ్స్ అనేవి 9. ఓకే, సో టోటల్ అవుట్కమ్స్ ఇది అక్కడి నుంచి వచ్చింది అనుకుంటే ఆల్రెడీ మన ఫార్ములా డిఫైన్ చేసాం. అక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, దాన్ని టోటల్ అవుట్కమ్స్ రాశాను. పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఫేవరబిలిటీ అనమాట. ఓకే, దీన్ని ఈ ఫార్ములా మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది, నెంబర్ టోటల్ అవుట్కమ్స్ అనేది 9 వస్తుంది. ఇక్కడ మనకి వైట్ బాల్కి వచ్చే ఛాన్సెస్ ఏమంటున్నాడు? వైట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 9లో 2 వస్తాయి. బ్లూ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 9లో 3 బ్లూ వస్తాయి. అది రెడ్ ఉన్నాయి, 4 ఉన్నది. అవుట్ ఆఫ్ 9లో 4 వస్తాయి. సో ఈ విధంగా మన ప్రాబిలిటీస్ అనేది మనం చేసుకోవచ్చు. చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ ఎంత? అవుట్ ఆఫ్ 9లో 3 ఉన్నాయి, ఇది ప్రాబిలిటీ. అదే ప్రాబిలిటీ ఆఫ్ వైట్, అవుట్ ఆఫ్ 9లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 పాసిబిలిటీస్, రెండు వైట్ బాల్స్ ఏదైనా రావచ్చు కదా, 2 ఉన్నాయి. అదే ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఎన్ని ఉన్నాయి? 4/9. అవుట్ ఆఫ్ 9లో 4 వస్తాయి. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ యాడ్ చేయండి. 3/9 + 2/9 + 4/9
9, 3 + 2 5, 5 + 4 9, 1కి ఈక్వల్ అయిందా? సో ప్రాబిలిటీ అనేది ఇట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0 and 1. ఆల్ ది ఈవెంట్స్ ఆర్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0 and 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రాబిలిటీలో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే నాట్ ఏ ఈవెంట్. దీన్ని ఏ విధంగా జనరల్గా డిస్కస్ చేస్తామంటే నాట్ ఈ కానీ లేదా ఈ పైన ఒక చిన్న గీత ఇలా డిఫరెంట్ చేస్తాం. దీన్ని నాట్ ఈగా మనం చేస్తాం. అంటే ఒకటి ఎస్ అనుకుంటే ఇంకా నో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత టాసింగ్ కాయిన్ చేసినప్పుడు హెడ్ కావాలనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. నా టైల్ అప్పుడు ఏమవుతుంది, టైల్ కావాలి, టైల్ రాదు కదా, నాట్ ఇన్ టైల్ అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది గుర్తుంచుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు దీని విధంగా చేసుకో పిఎఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 - పిఎఫ్ఈ. 1 ఎక్కడ వచ్చిందంటే మనం ఆల్రెడీ చేసాం కదా, ఈవెంట్స్ నేను యాడ్ చేస్తే మనకి 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ 1 ఈక్వల్ అయినట్లయితే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ మనకి కావాలన్నప్పుడు ఏమొస్తుంది, 1 - ప్రాబిలిటీ ఆఫ్ టీ కదా, అంతే సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 అనుకుందాం, డైస్ త్రో చేసినప్పుడు ఏమొస్తుంది, 1/6 వస్తుంది. 1/6 ఈజ్ ఈక్వల్ టు 1 - మిక్స్ చేస్తే అయిపోతుంది కదా. 1 - ఏముంది ఇక్కడ మీకు, ఇక్కడ మిక్స్ ప్రాబిలిటీ, ఇది సమ్ డిస్కస్ చేద్దామండి, చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఉన్నది మనకి నాట్ అయినప్పుడు వచ్చిన ప్రాబిలిటీ, దాన్ని మైనస్ చేస్తే మళ్ళీ మైనస్ చేస్తే మనకి అది వస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది, 2 players సంగీత అండ్ రష్మ playing a tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.62%. 0.62. What is the probability of Rashma winning in match? So, probability of Sangeeta, event of Sangeeta and event of Rashma అనుకుందాం. సో 2 ఈవెంట్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1కి ఈక్వల్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ మనకి సంగీత విన్నింగ్ ప్రాబిలిటీ మనకు తెలిసిపోయింది. రష్మి కావాలి, ఏం చేస్తున్నారు, ఇది పంపించండి, పిఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 - పిఎఫ్ఎస్. సో ఇక్కడ పిఎఫ్ఆర్ ఏమవుతుంది, 1 - 0.62, 0.38 వస్తుంది. ఇది నాట్ యొక్క రిప్రజెంటేషన్. అంటే ఒక వాల్యూ చేస్తే ఇంకో 1లో మైనస్ చేసుకుంటే సింపుల్. ఒక వాల్యూ తెలిసినప్పుడు మిగతాది 1కి ఈక్వల్ చేసుకుని అది ఎటు పంపిస్తే 1లో సపరేట్ చేస్తే వచ్చేది నాట్. సో ఒకటి ఎస్ అయితే ఒకటి నో అవుతుంది. ఆ విధంగా మనం చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 7 చూడండి, ఇది కూడా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపులే. దేర్ ఆర్ 40 students in a class of 10th, of whom 25 are girls and 15 are boys. Okay, the class teacher has selected one student as the class representative. She writes the name of each student in separate card, and cards have been identical. Then she put cards in a bag and sits thoroughly. Since she draw one card from the bag, what is the probability of name written card name girl boy? In the ledu girls ఎంతమంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. ఈ గర్ల్స్ 25 గర్ల్స్ని పేర్లు 25 కార్డులో సపరేట్గా రాశారు మేడం టీచర్. బాయ్స్ 15 మంది పేర్లు కూడా సపరేట్గా కార్డులు రాశారు. తీసుకొని ఒక డబ్బాలోనో గ్లాస్ జార్ వేసి త్వరగా మిక్స్ చేశారు, లాటరీ లాగా మిక్స్ చేసి ఏదో కార్డ్ పిక్ చేశారు. ఓకే, డ్రాస్ one card from the bag, బ్యాగ్లో చేశారు. వాట్ ద ప్రాబిలిటీ ఆఫ్ నేమ్ రిటన్ ద గాడ్, అంటే గర్ల్
ప్రాబిలిటీ ఎంత, బాయ్ ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాం. ఓకే, ఇది మనం ఆ రెండు విధాలుగా చేయొచ్చు. ఆల్రెడీ అవి మన పాత పద్ధతి డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు కాంప్లిమెంటరీ పద్ధతి డిస్కస్ చేయాలి ఇందులో. ఓకే, సో టోటల్ నెంబర్ అవుట్కమ్స్ ఎంత, 25 + 15 కదా. 25 + 15 ఎంత అవుతుంది మనకి, 40. ఎక్స్పెరిమెంట్లో 40 ఉన్నాయి మనకి. ఇందులో మనకి ఎవరు గర్ల్ అంతా 25 + 40 అవుతుంది, బాయ్స్ అయితే 15 + 40 అవుతుంది. అదో పద్ధతి మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం. నాట్ యూజ్ దాంట్లో ఏం చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ అనుకుందాం, ప్రాబిలిటీ బాయ్ అనుకుందాం. ఏమొస్తుంది, ప్రాబిలిటీ బాయ్ అంటే ఫస్ట్ ప్రాబిలిటీ బాయ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్ 1కి ఈక్వేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ప్రాబిలిటీ బాయ్ అంటే బాయ్స్ 15 మెంబర్స్ కదా, 15/40. ఓకే, 15/40 వస్తుంది. 15 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్ కావాలనుకుంటే ఇది పంపించండి. ఏమొస్తుంది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 1 - 15/40. దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. 5 3s are 5 8s are. సో 1 - 3/8 అవుతుంది. సో 5/8 అనే ఛాన్సెస్ ఎవరిది, గర్ల్స్. అంటే ఇక్కడ ప్రాబిలిటీ బాయ్, ప్రాబిలిటీ గర్ల్ అంటే గర్ల్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఇస్ నాట్ ఏ బాయ్ కదా. సో నాట్ ఇయర్ వస్తుందంట. అంటే ఇది ఎలా ఫార్ములా ఉందంటే PFE ప్లస్ PF నాట్ E ఫార్ములా ఉంది, ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ తీసుకున్నప్పుడు ప్రాబిలిటీ బాయ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ బాయ్ అంటే గర్ల్ వస్తుంది. అంటే మీకు అందుకే ఇలాగ సింపుల్గా రాసేసాను నేను. ఓకే, ఈ విధంగా మనకి ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ అని వస్తుంది. అప్పుడు గర్ల్ కావాలనుకుంటే గర్ల్ కూడా ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ విచ్ అక్కర్స్ అట్ 0 ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఒక ఈవెంట్ని అసలు 0 వచ్చింది, మనకి ఎటువంటి ఇదే రాలేదు కదా, దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాము. లేదు సర్టెన్ 100% అదే వచ్చింది అనుకుంటే 1 అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ డై తీసుకోండి, డైని త్రో చేయండి, త్రో ఏ డై చేసినప్పుడు టోటల్గా ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. నీ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 7 అడిగాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవుతుందా, 7 లేదు కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 అనేది లేదు. సో 0 టోటల్ శాంపిల్ స్పేస్ అవుట్కమ్స్ 6 వస్తుంది. సో 0 వస్తుంది. సో ఇందులో లేనిదని అడిగితే 0 వస్తుంది. అది షూర్ ఈవెంట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 అనుకోండి, 6/6 1. సో ఇందులో ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 అంటే 6/6 వేసుకుంటే 6 అనేది టోటల్ అవుట్కమ్స్, ఈవెంట్ అనేది 6 అవుతుంది, ఇది ఫేవరబుల్ ఈవెంట్. సో 6/6 = మనకి 1 వస్తుంది. ఓకే, ఇది సర్టెన్ ఈవెంట్. సర్టెన్ ఈవెంట్ అనేది ఎప్పుడు 1 ఉంటుంది, ప్రాబిలిటీ ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ 0 ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను మీకు, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ బిట్వీన్ 0 and 1. 0కి 1కి మధ్యన ప్రాబిలిటీ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మన ప్రాబిలిటీ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. మన వరకు డైస్, బాల్స్, మార్బుల్స్, టాసింగ్ కాయిన్ మనం డిస్కస్ చేసాం. ఇవి డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఈ ఆల్రెడీ కార్డ్స్ మీరు చూసుంటారు. కార్డ్స్లో మనకి టోటల్గా 4 రకాల సింబల్స్ ఉంటాయి. స్పేడ్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ ఉంటాయి. ఓకే, స్పేడ్స్ అండ్ క్లబ్స్ అనేవి 2 బ్లాక్ ఉంటాయి. ఓకే, అండ్ ఇది స్పేడ్, ఇది స్పేడ్, ఇది క్లబ్. ఓకే, అండ్ డైమండ్స్ అండ్ బ్లాక్, డైమండ్స్ అండ్ హార్ట్స్ కూడా మనకి రెడ్ ఉంటాయి. ఇది హార్ట్, ఇది డైమండ్. ఓకే,
ఒక్కొక్క టోటల్ డెక్లో టోటల్గా మీకు 52 కార్డ్స్ ఉంటాయి. అండ్ ఇది ఒకదాన్ని సూట్ అంటారు. ఇది ఫస్ట్ సూట్, సెకండ్ సూట్, థర్డ్ సూట్, ఫోర్త్ సూట్ ఉంటాయి. ఒక్కొక్క సూట్లో మీకు 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో 13 అంతే తీసుకుంటే మీ టోటల్ 52 కార్డ్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ కార్డు ఏస్ అంటారు. ఇక్కడ ఫస్ట్ కార్డ్ని ఏస్ అంటారు. ఇది ఫస్ట్ కార్డు ఏస్ అండి. 1 ఉండదు చూడండి, ఇక్కడ 2 ఉంటుంది కానీ 1 ఉండదు. ఫస్ట్ కార్డ్ని ఏస్ అంటారు. అక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కార్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇవి కింగ్, క్వీన్, జాక్ అని పేరు పెడతారు. ఇక్కడ ఈ కింగు, క్వీను, జాక్ని ఫేస్ కార్డ్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఫేస్లు కనిపిస్తున్నాయి కదా, మొక్కలు కనిపిస్తున్నాయి కదా, వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. సో ఇక్కడ మనకి టోటల్గా బ్లాక్ అనేవి 26 ఉంటాయి, రెడ్ అనేవి 26 ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. టోటల్గా 4 సూట్స్ ఉంటాయి. ఒక్కొక్క సూట్కి 13 కార్డ్స్ ఉంటాయి. అందులో బ్లాక్వి అంటే 2 సూట్స్ ఉంటాయి. ఒకటి క్లబ్ అంటే ఒకటి స్పేడు, అండ్ రెడ్ అని డైమండ్ అండ్ హార్ట్ సింబల్స్ ఉంటాయి. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ సమ్స్ ఎలాగో ఉంటాయి అనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ వెల్ సఫిల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ 52 కార్డ్స్. 52 టోటల్గా 52 కార్డ్స్ అనుకున్నాం కదా, అందులో ఒక కార్డ్ని డ్రా చేశారు. అదే కార్డ్ అంటే ఏస్ అవుతుంది. ఏస్ కార్డు తీశారు. అదే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కార్డ్ విల్ బి, ఏస్కి ప్రాబిలిటీ ఎంత, ఏస్ కాకుండా ఉన్న కార్డ్స్ ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఏస్ కార్డు ప్రాబిలిటీ, ఈ కార్డు ఏస్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని ప్రాబిలిటీ ఏంటి? అది ఏస్ కాకుండా ఈ కార్డు వచ్చింది ప్రాబిలిటీ అండి. చూడండి ఇక్కడ మీరు, ఇది ఏస్ కార్డ్స్. ఓకే, ఇది ఏస్ కార్డ్, ఇది ఏస్ కార్డ్, ఇది ఏస్ కార్డ్. వాడు ఏమన్నాడు? బిఎన్ ఏస్ కార్డ్ అన్నాడు, కానీ పర్టికులర్ హార్ట్ కానీ, డైమండ్ కానీ, స్పేడ్ కానీ, క్లబ్ అని మెన్షన్ చేయలేదు. సో టోటల్గా ఏస్ కార్డ్స్ మనకి ఎన్నుకుంటాయి? ఏస్ కార్డ్స్ మనకి 4 ఉంటాయి. ఓకే, ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి. అంటే 2 బ్లాక్, 2 రెడ్. వీడు అడిగిన దాంట్లో ఏస్ కార్డ్ అనేది అన్నాడు కాబట్టి 4 ఉంటుంది. ఓకే, అంటే దాని ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్ ఆఫ్ ఈవెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ అంతా మనకి 52. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో 4 ఏస్ కార్డ్స్. ఇదే ప్రాబిలిటీ. మామూలు డివైడ్ చేసుకుంటే 1/13 వస్తుంది. ఇది ప్రాబిలిటీ. ఓకే, నాట్ బీన్ ఏస్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ 2 రకాలు చేసుకోవచ్చు మీరు. టోటల్గా ఈ 52లో 4 మైనస్ చేసేసి మిగతా 52లో 4 మైనస్ చేసి వస్తుంది మనకి 48 వస్తుంది. 48/52 రాసుకోవచ్చు. లేదనుకుంటే ఇందాక నాట్ ఈ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈవెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అది 2 పద్ధతులు యూస్ చేసుకోవచ్చు మనకు పాసిబిలిటీ బట్టి. ఓకే, ఇది ఫస్ట్ ఒక ఆన్సర్. బిఎన్ఏస్ అనేది దీనికి. ఇది నాట్ బిఎన్ఏస్ అంటే ఏస్ కానిది. సో ఏమొస్తుందంటే మీకు కూడా పిఎఫ్ఏ ప్లస్ పిఎఫ్ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఇదిని వాడచ్చు, లేనుకుంటే మన పాత పద్ధతిని వాడచ్చు. చూడండి, అక్కడ మనకి టోటల్ ఫేవరబుల్ కార్డ్స్ ఏమొస్తున్నాయి? మనకి టోటల్ 52లో 4 ఏస్ కానీ 4 తీసుకుంటేనే వస్తున్నాయి మనకి 48 వస్తున్నాయి. సో 48/52 ఇది ఎలాగైనా మనం చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏముంటుంది? పిఎఫ్ఏ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ
ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత 1/13 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1/13 పంపించండి, ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 1/13. ఏమొస్తుంది ఇక్కడ మీకు? 12/13 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని 48/52 చేసుకోండి, ఇది మీకు 12/13 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ రెండు పద్ధతుల్లో మనం చేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్ ఇది. ఓకే, ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ద కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ క్లబ్స్ ఆర్ రిమూవ్డ్ అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కింగ్, క్వీన్ అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్ అన్నాడు. క్లబ్స్ అనేది, క్లబ్స్ అంటే ఏంటి? ఇది. ఇందులో ఈ ముగ్గురిని రిమూవ్ చేసేసాడు. సరే, ఇదా రిమూవ్ చేశాడు. అండ్ వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్ అన్నాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హార్ట్, కింగ్, క్లబ్, 10 హార్ట్స్ అన్నాడు. ఓకే, దీనికి ఒకసారి చూడండి. టోటల్ 52 కార్డ్స్లో మనకు 4 సూట్స్ ఉంటాయి అనుకున్నాం. క్లబ్స్, స్పేడ్స్, హార్ట్స్ అండ్ డైమండ్ అనుకున్నాం. అయితే అందులో మనకి 3 కార్డ్స్, కింగు, క్వీను, జాక్ కార్డ్స్ రిమూవ్ చేశాడు. అందులో క్లబ్లో చేశాడు. సో టోటల్గా మనకి 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో 3 కార్డ్స్ రిమూవ్ చేశాడు. టోటల్ ఎంత ఉంటుంది? మనకి ఇంకా 49 కార్డ్స్ ఉంటుంది. ఓకే, ఈ 49 కార్డ్స్లోనే మనం చూడాలి. ఇక్కడ ఏమన్నాడు? 1 కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్ అన్నాడు. రిమైనింగ్ కార్డ్స్ అంటే ఈ కార్డ్స్ తీసిగా ఉన్న రిమైనింగ్ కార్డ్స్లో హార్ట్ ఎంత వస్తుంది, కింగ్ ఎంత వస్తుంది, క్లబ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ప్రాబిలిటీ గెటింగ్ ఆఫ్ హార్ట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ క్లబ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 13 సూట్స్ ఉంటాయి అనుకున్నాం. 13 కార్డ్స్ ఉంటాయి ఒక సూట్లో. అలాంటి 4 సూట్స్ అనుకున్నాం. సో ఇది ఫస్ట్ సూటు, సెకండ్ సూటు, థర్డ్ సూటు అండ్ ఫోర్త్ సూటు. ఇందులో మనకి కింగు, క్వీను, జాకు, ఇందులో కింగు, క్వీన్, జాక్ అన్నింటిలో కూడా అవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కార్డ్స్ రిమూవ్ చేసారు కాబట్టి అదే మనం చేస్తున్నాం. ఇందులో ఒక సూట్లో రిమూవ్ చేసేసాడు. సో టోటల్గా ఎన్ని కింగ్స్ ఉంటాయి? 3 కింగ్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని క్వీన్స్ ఉంటాయి? 3 క్వీన్స్ ఉంటాయి, 3 జాక్స్ ఉంటాయి. ఓకే, సో మనకు అవుట్ ఆఫ్ 49లో 3 కింగ్స్ ఉంటారు, 3 హార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా కింగ్స్ 3 ఉంటారు, అదే క్లబ్స్ కూడా 3 ఉంటాయి. అంతే, సింపుల్. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 10 ఆఫ్ హార్ట్స్ అన్నాడు. హార్ట్స్లో చూడండి, ఇక్కడ హార్ట్స్ అంటే ఇది, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హార్ట్ అన్నాడు 10 అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 10 ఫ్రమ్ హార్ట్స్ అన్నాడు. అందులో ఎన్ని ఉంటుంది? ఒక 10 ఉంటుంది కార్డ్, అంతే కదా. హార్ట్స్ 13 కార్డ్స్లో 10 ఉంది ఒక కార్డ్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 10 ఆఫ్ హార్ట్స్ అంటే మనకి ఏమొస్తుందంటే హార్ట్స్ ప్రాబిలిటీ 10 హార్ట్స్ 10th కార్డ్ ఆ హార్ట్ తీసుకుంటే 1/49 వస్తుంది. ఎందుకంటే టోటల్ సఫల్డ్ కార్డ్స్లో హార్ట్లు 13 ఉంటుంది, అందులో ఒక 10 ఉంటుంది. సో 10 టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 10. ఈ విధంగా మనం ప్రాబబిలిటీ అనేది మనం చేయొచ్చు. సో ఇది ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే. మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు లింక్ మీకు
పంపిస్తుంటాం, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.